హాయ్ అండి. ఈరోజు కట్ చేసే బ్లౌజ్ అయితే ఇది కూడా అలాగే బాహుబలి హ్యాండ్స్ అండి. ఇవి నేను చూపిస్తాను. బాహుబలి హ్యాండ్స్ అంటే మామూలుగా ఏం చేస్తారు, బ్లౌజుకి అదే హ్యాండ్స్ విడివిడిగా కట్ చేసుకుంటారు. విడివిడిగా కాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ అండి. ఇప్పుడు మనం మామూలుగా హ్యాండ్స్ ఎంత తీసుకుంటాం, 11 తీసుకుంటాం. 11 అంటే ఇప్పుడు 11:30 తీసుకోండి. 11:30 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి కరెక్ట్గా ఇట్లా గీత గీసుకొని 11:30 తర్వాత మనకి 4 ఇంచులు బాహుబలి హ్యాండ్స్ కావాలి. 4 ఇంచులు తీసుకొని ఇలా గీసేసుకోండి. ఈ 4 ఇంచుల కాడికి కరెక్ట్గా ఇలా తీసుకోండి. మనకి ఇంత చాలు కుచ్చులకి, దానికి ఇంత. ఇప్పుడు ఇదే హ్యాండ్స్కి కింద బార్డర్ ఉంటుంది కదా, మనకి బార్డర్కి ఇది వస్తుంది. ఓకేనా? విడివిడిగా కట్ చేసుకొని అవసరం లేదండి. కావాలంటే విడివిడిగా కూడా చూపిస్తాను మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా అడిగితే. బాహుబలి హ్యాండ్స్ అంటే ఎవరు పాత మోడల్ కదా కుట్టుకోరు, అందుకే చూపించట్లేదు. ఇప్పుడు అడిగిరు కాబట్టి చూపిస్తున్నా. మనం ఇక్కడికి కరెక్ట్గా కుచ్చులు పెట్టుకొని దీని మీద బార్డర్ మలిపేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను తర్వాత కుట్టేటప్పుడు కూడా. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదా, ఇది తీసుకుందాం. ఇది బ్లౌజు కొలతకి ఇది ఇచ్చారు వాళ్ళు. దీన్ని బట్టి మనం ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడికి ఉంది కదా, మనం మళ్ళీ 1/2 ఇంచు కింద ఖర్చులకి పైన ఖర్చులకు 1/2 ఇంచు వదిలేసుకోవాలి. 5 షోల్డర్ ఎంత ఉందని చెప్తాను మీకు. నేను చూసేదానికంటే చెప్తే మీకు బెటర్ కదా. ఇది చూడండి, ఇక్కడ ఇది పడితే ఇదిగో వెనకాలదేమో ఇంత ఎక్కుంది, ఇటు సైడ్ ఇగో ఇంత ఎక్కుంది. ఇలా ఉండొద్దు కదా, ఉంటే కటింగ్ ఇలా కరెక్ట్గా వస్తుంది. వీపు వెడల్పులు వస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా వేసుకొని ఎంత ఉందో కొలుచుకోండి. ఇట్లా వేస్తే మనకి షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఎంత వచ్చింది? 5 ఉంది అంటే 10 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడికి మనం 5.5 పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే కొంచెం ఖర్చులో వదిలేయడం బెటర్ అనిపించింది. అది కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి 5 కాడికి పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మళ్ళీ బ్లౌజ్కి ఇది ఎంత ఉందో చూసుకోండి. నేను కొలుచుకొని మీకు టేప్లో అలా చెప్పొచ్చు, కానీ మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుంది అని చెప్పేసి నేను మీకు ఇలా ఇప్పుడు బ్లౌజ్ ఎంత వచ్చింది? ఇడికి 10 ఇంచెస్ వచ్చింది. ఇగో మనం వెనకాల భాగం 12 పెట్టుకోవాలి. 1/2 ఇంచు ప్లేట్లకు వేస్తాం కదా వెనకాల, అలా పోయినా ఇంకా 1 ఇంచు మిగులుతుంది కాబట్టి మనకు అది సైడ్లోకి ఉంచుకోవడానికి వస్తుంది. ఇది గల్ల మనం ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అంత, అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? గల్ల 2. ఇక్కడికి వీపు భాగం ఎంత ఉందో వీపు భాగం కూడా చూసుకోవాలి. ఇక్కడ వీపు భాగం ఎంత ఉంది? ఇప్పుడు మనకి కింద 1/2 ఇంచులు పైన 1/2 ఇంచు వంగ ఇక్కడికి ఉంది వీపు. ఇట్లా మనం కరెక్ట్గా ఇలా గీసుకోవాలి. వాళ్ళు మనకి డిజైన్ ఏం చెప్పలేరు కాబట్టి మనకి ఏదనిపిస్తే అది తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు అందుకే చెప్పలేరు కాబట్టి నేను కట్ చేసుకునేటప్పుడు చూద్దామని వదిలేసిన. ఇక్కడికి ఖర్చులకి ఇంత ఉంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ప్లేట్కి ఇది ఇది బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు ఇది వెనకాల భాగం ముందు భాగం మీద వేసి కట్ చేసుకుందాం.
ఇట్లా వేస్తే మనకి ఇక్కడ వస్తుంది, ఇక్కడ వద్దు. కాబట్టి మనం ఎలా వేసుకుందామంటే ఇట్లా వేసుకుందాం. ఇక్కడ వేసుకుంటే ఏంటంటే ఓన్లీ ఇక్కడే వస్తుంది జెయింట్, అక్కడ జెయింట్ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది గల్ల ఎంత ఉందో చూసుకోవాలి. గల్ల ఇక్కడికి వచ్చింది ఇంత. ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా నీట్గా గీసుకోవాలి. ఇక్కడ 2.5 తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఇంత వదిలేసిన కాబట్టి ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే ఇక్కడికి, ఇక్కడ నుంచి 3.5 అంటే ఇక్కడికి. ఇది గల్ల. ఇలా గీసుకోవాలి. ఇది ఇట్లా నీట్గా కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు వెనకాలది దీని మీద పెట్టుకొని ఇట్లా ఎంత ఎక్కువ ఉందో అంత ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి వేరే క్లాత్లు ఇప్పుడు ఉంటాయి కదా, ఇట్లా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ శంఖ భాగం మనం నీట్గా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు ఇది 2 ఇంచులన్నర 3 ఇంచులు పెట్టుకోవచ్చు మనం, దానికి బట్టి చూడవచ్చు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులన్నర, ఇది ఇంచున్నర లేదా ఇంచు అయినా పెట్టుకోవచ్చు. సాదా కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి, క్రాస్ కటింగ్ అవసరం లేదు. ఇది ఇప్పుడు క్రాస్ పట్టీలు చూపిస్తాను. క్రాస్ పట్టీకి అయితే మిగలలేదు, కానీ చెప్తాను చూడండి, కొలతలు చెప్తా. ఇక్కడ 3 ఇంచులన్నర తీసుకోవాలి. ఈ పొడవు ఎంత ఉందో అంత తీసుకొని ఈ పొడవు కొలిసి ఇక్కడ 2 ఇంచులన్నర తీసుకోవాలి. ఓకేనా. ఇది ఇప్పుడు అది ఈ బ్లౌజ్ మీద వేసేసి కట్ చేసేద్దాం. ఓకేనా. దీని మీద వేసి కట్ చేసేస్తుంది. అవి ఇవన్నీ చిన్న చిన్నవన్నీ షార్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా. బాయ్. మరి చూసిన వాళ్ళంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.